హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం సిఎస్సి బ్రాంచ్ వర్సెస్ సిఎస్సి బ్రాంచ్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ గురించి మాట్లాడుకుందాం. మనకు తెలిసిన విషయమే సిఎస్సి బ్రాంచ్ అనేది ఇంజనీరింగ్లో ఒక టాప్ రేటెడ్ బ్రాంచ్ అని. సో అలాగే ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్లో ఏమవుతుందంటే సిఎస్సిలో ఉన్న స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఏఐ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు. సో ఈ బ్రాంచెస్ అనేవి బాగా హైలైట్ అవ్వడం జరుగుతుంది. సో చాలా మంది స్టూడెంట్స్కి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటిదంటే సిఎస్సి తీసుకోవాలా లేదంటే సిఎస్సి ప్లస్ ఈ స్పెషలైజేషన్ బ్రాంచ్ తీసుకోవాలా అనేది చాలా స్టూడెంట్స్కి డౌట్. సో ఈ వీడియోలో మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. వీడియోని ఖచ్చితంగా మొత్తం చూడండి. సో మీకు తెలిసిందే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేసి. సో ఈ సిఎస్సి ఎప్పటి నుంచో ఓల్డ్ బ్రాంచ్ ఇది. సో దీనికి అప్డేటెడ్గా ఈ కోర్సెస్ అనేది సిఎస్సి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఏమేమి ఉన్నాయంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సిఎస్సి ప్లస్ సైబర్ సెక్యూరిటీ, అలాగే సిఎస్సి ప్లస్ మెషిన్ లెర్నింగ్, అలాగే సిఎస్సి ప్లస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఒక 5 years బ్యాక్ మనకు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో కేవలం సిఎస్సి ఒకటే ఉండేది. కానీ ఒక 1-2-3 years బ్యాక్ నుంచి ప్రతి ఇంజనీరింగ్ కాలేజెస్లో సిఎస్సి ప్లస్ ఏఐ, సిఎస్సి ప్లస్ సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి ప్లస్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి ప్లస్ ఐఓటీ తీసుకొని వచ్చారు. సో మీ డౌట్ ఏంటంటే ఈ బ్రాంచెస్ తీసుకోవాలా లేదంటే కోర్ బ్రాంచ్ అయినా సిఎస్సి తీసుకోవాలనేది మీ డౌట్ ఉంటుంది చాలా వరకు. సో నా ఒపీనియన్ పరంగా ఏంటంటే సో ఈ బ్రాంచెస్ కంటే సిఎస్సి కోర్ బ్రాంచే తీసుకోవాలి అనేసి నా ఒపీనియన్. ఎందుకంటే ప్రజెంట్ చదువుతున్న ఇంజనీరింగ్ కానీ అంతకుముందు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎన్ఐటీస్, ఐఐటీలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చెప్పిన స్టూడెంట్స్ విషయం ఏంటిదంటే మీకు సిఎస్సి తీసుకుంటే తర్వాత ఈ కోర్సెస్ అన్నీ నేర్చుకోవచ్చు. మీరు 6 months కాదనుకుంటే ఈ కోర్సెస్ ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఫస్ట్ ఏంటంటే మెయిన్ బ్రాంచ్ అయిన సిఎస్సి అనేది మీకు ఖచ్చితంగా 4 years బీటెక్ అనేది చేసి ఉండాలి. దీని మీద 4 years బీటెక్ చేసి ఉండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇయర్ వచ్చేసి 2025, మీ బీటెక్ అయిపోయేసరికి 2029 అవుతుంది. సో ఆ టైంకి ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ట్రెండింగ్లో ఉందనుకోండి, సిఎస్సి ప్లస్ ఏఐ మీకు ఫైనల్ ఇయర్ నేర్పిస్తారు. బీటెక్ 4th yearలో సిఎస్సి 3rd year దాకా కంప్లీట్ నేర్పించి ఫైనల్ ఇయర్లో ఏఐ మీద కంప్లీట్గా మీకు నేర్పిస్తారు. లేదా అప్పుడు ఒకవేళ సైబర్ సెక్యూరిటీ టాప్లో ఉందనుకోండి, మీరు బీటెక్ పాస్ అయ్యే టైంలో సైబర్ సెక్యూరిటీ మీకు ఖచ్చితంగా నేర్పిస్తారు మీ కాలేజ్ వాళ్ళు. లేదు మెషిన్ లెర్నింగ్ టాప్ ఉందనుకోండి, సిఎస్సి 3 years దాకా నేర్పించి మెషిన్ లెర్నింగ్ 4th year మీద ఫోకస్ చేపిస్తారు. సో అలాంటప్పుడు మీకు మనకు క్యాంపస్ రిక్రూట్మెంట్ అవుతుంది కదా. సో క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ టైంలో మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ప్లస్ ఏఐ తీసుకున్నారు 2025 yearలో, 2029 మీ బీటెక్ కంప్లీట్ అయ్యే టైంకి ఏఐ అసలు లేదు ట్రెండింగ్లోనే. అప్పుడు ఏది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఉందనుకోండి, అప్పుడు మీరు సిఎస్సి ఏఐ మీద బాగా ఫోకస్ చేశారు కాబట్టి మళ్ళీ ఈ సబ్ బ్రాంచెస్ మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏఐ అనేది మీరు నేర్చుకుని వేస్ట్ అవుతుంది కదా. 4 years చదివారు ఏఐ అనేది. సో అలాంటప్పుడు మీరు ఏఐ చదివి కూడా వేస్ట్ అవుతుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే సిఎస్సి ప్లస్ స్పెషలైజేషన్ తీసుకోవడం కంటే సిఎస్సి కోర్ బ్రాంచ్ తీసుకోండి. సో సిఎస్సి కోర్ బ్రాంచ్ ఒక 2 years 3 years దాకా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో కూడా డాటా సైన్స్, జావా, పైథాన్ అంటే ఒక 5 years బ్యాక్ ఇలాంటి కోర్సెస్ అన్ని దీంట్లో నేర్పించారు. సో సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నా కానీ మీకు ఏఐ, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ సో ఇలాంటివన్నీ నేర్పిస్తారు ఇక్కడ. అదే కనుక మీకు స్పెషలైజేషన్ తీసుకుంటే ఇంకో డాటా సైన్స్ కూడా ఉంటుంది మనకు. సో స్పెషలైజేషన్ తీసుకున్నారనుకోండి, మీరు ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే ఆ స్పెషలైజేషన్ మీదనే ఫోకస్ చేపిస్తారు. మిగతా స్పెషలైజేషన్ బ్రాంచెస్ మీద అంత గ్రిప్ రాదు అప్పుడు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే టైంలో, పాస్ అయ్యే టైంలో మీరు తీసుకున్న స్పెషలైజేషన్ బ్రాంచ్ ట్రెండింగ్లో ఉందనుకోండి, మీకు మంచి ప్యాకేజ్ తోటి బయటపడతారు. లేదు మన టైం బాగోలేక మనం తీసుకున్న స్పెషలైజేషన్ ట్రెండింగ్లో లేకపోతే మళ్ళీ మీరు వేరే స్పెషలైజేషన్ కోర్స్ని మళ్ళీ వీళ్ళకంటే ఎక్స్ట్రా 6 months or 1 year టైం తీసుకొని చదువుకొని
అప్పుడు మీరు జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో నా ఒపీనియన్ పరంగా ఏంటంటే సిఎస్సి కోర్ బ్రాంచ్ తీసుకోవడం బెటరు. ఎందుకంటే సిఎస్సి కోర్ బ్రాంచ్ తీసుకుంటే మిగతా అవన్నీ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో. అదే స్పెషలైజేషన్ బ్రాంచే తీసుకున్నారనుకోండి, సిఎస్సి ఓవరాల్ సబ్జెక్ట్ మీద ఒక 20% సిలబస్ కవర్ చేసి మిగతా 80% అంతా మీ స్పెషలైజేషన్ బ్రాంచ్ మీదనే ఫోకస్ చేపిస్తారు. అదే ఇక్కడ అనుకోండి 50% దాదాపు సిఎస్సి మీద ఫోకస్ చేపిస్తే 50% మీకు స్పెషలైజేషన్ మీదనే ఫోకస్ చేపిస్తారు. సో అప్పుడు మీరు ఏ కోర్స్ అయితే ట్రెండింగ్ ఉందో ఆ కోర్స్ మీద ఇంకా కాస్త హార్డ్ వర్క్ చేసి మంచి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. లేదు ఇక్కడ తీసుకున్నారనుకోండి స్పెషలైజేషన్ మీరు, అప్పుడు మీరు దాని మీదనే ఫోకస్ చేస్తారు కాబట్టి మళ్ళీ మీరు తీసుకునే బ్రాంచ్లో వేరే ట్రెండింగ్లో బ్రాంచ్ స్పెషలైజేషన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. అప్పుడు మీరు చాలా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలా వరకు ఐఐటీస్ ఎన్ఐటీస్ చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా సిఎస్సి కోర్ బ్రాంచ్ తీసుకొని మీ బీటెక్ ఫైనల్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ టైంలో ఏ సబ్ బ్రాంచ్ అయితే ట్రెండింగ్లో ఉందో అది మీరు ఫోకస్ చేస్తే చాలు. ముందే స్పెషలైజేషన్ బ్రాంచ్ తీసుకొని మీరు బీటెక్ పాస్ అయ్యే టైం అప్పుడు ఆ బ్రాంచ్ అనేది ట్రెండింగ్లో లేకపోతే, అంటే రిక్రూట్మెంట్ అంతా జరగకపోతే మీరు 4 years కష్టం వృధా అవుతుంది. సో నా ఒపీనియన్ కూడా అదే, మీరు సిఎస్సి కోర్ బ్రాంచ్ని చూస్ చేసుకోండి, స్పెషలైజేషన్ సెకండరీ. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.